ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మానవుడు జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతులుగా ఉండాలంటే రోజు వ్యాయామం, వాకింగ్, సైకిల్ తొక్కితే ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు సూచించడంతో రజాక్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కనకరారు వినూత్న ఆలోచనతో 25,000 రూపాయలతో ఛార్జింగ్ సైకిల్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఈ సైకిల్ ఒకసారి ఛార్జింగ్ పెట్టినట్లయితే 45 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవచ్చన్నారు. ఛార్జింగ్ స్కూటీలు కొనుగోలు చేసినట్లయితే ఎప్పుడు పాడవుతుందో తెలియదని, ఈ ఛార్జింగ్ సైకిల్ కొనుగోలు చేసినట్లయితే 2 విధాలుగా వాడుకోవచ్చని, దీని ద్వారా మనిషి ఆరోగ్యంతో పాటు జీవనశైలి మార్చుకోవచ్చన్నారు. వ్యవసాయం ఉన్న రైతులకు ఇలాంటి సైకిల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అయితే ఎలక్ట్రికల్ స్కూటీలు తీసుకుందాం అనుకున్నారు, చాలామంది తీసుకున్నారు మా ఊళ్ళే. కానీ స్కూటీ అది గ్యారంటీ ఏమి ఉండదు. వారంటీ అంటారు, బ్యాటరీ గ్యారంటీ ఇస్తారా తెలియదు, అది ఎప్పుడు ఖరాబ్ అయితే తెలియదు. కానీ ఈరోజు నాకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అంటే నాకు ఎందుకో మనకు మంచిగా అనిపించి ఇది తీసుకున్నా. 25,000 ఉంటుంది ఇది క్యాస్ట్. అయితే ఇప్పుడు సైకిల్ కొత్త బ్యాటరీ ఫెయిల్ అయిపోయినా నెక్స్ట్ మనకు తొక్కడానికి కూడా పనిచేస్తుంది. ఇది 10 సంవత్సరాలు కూడా గ్యారంటీ ఉంటుంది కొంచెంసేపటికి. ఇప్పుడు ఎన్నో సైకిల్ మనం చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. కానీ అదే లెక్కలు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ కాలంలో మనం ఏంటంటే బైక్ మీద నడుచుకుంటూ పోతుంటే మన కాళ్ళు ఏది మనకు బాడీ యాక్టివ్గా ఉండలేదు. ఇట్లా దొక్కుతుంటే ఏంటంటే మనకు కాళ్ళు చేయాలి వస్తుంది, రెక్కలు బొక్కలు సాఫ్ ఉంటాయి అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నా, ఈ సైకిల్ తీసుకున్నా. నేను ఈ ఊరు కూడా మీకు కూడా కావాల్సిన కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటీ ఏంటంటే బైకులకు ఆ స్కూటీకి ఏం తేడా ఉంది, ఏం తేడా లేదు. ఈ సైకిల్ తీసుకుందాం అనుకో మనకు కాల్ చేసి సాఫ్ అవుతాయి. ఛార్జింగ్ ఉన్నసేపు పోవాలంటే పోవచ్చు, రావాలంటే ఇప్పుడు 25,000 కాస్ట్ ఉంటుంది, 45 కిలోమీటర్లు ఇస్తుంది, ఒక 4 గంటలు ఛార్జింగ్ పెట్టచ్చు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నది, నాకైతే బాగానే ఉంది. ఇక తీసుకున్నట్లంటే ఇది కూడా తీసుకోవచ్చు.